ఎవరైనా సరే ఆరోగ్యంగా ఉండాలంటే శుభ్రత పాటించాలి. మరి శుభ్రత కావాలంటే ఎలిం ప్రొడక్ట్స్ వాడాలి. వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా. సో చాలా మందికి ఏంటంటే ఏదైనా అంత తొందరగా గుర్తుండదు, లేదా చెప్పాలన్న మాట త్వరగా రాకుండా ఉంటుంది. బ్రెయిన్ షార్ప్గా ఉండదు, బ్లంట్గా అయిపోయి ఉంటుంది. సో బ్రెయిన్ షార్ప్గా అవ్వాలంటే ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? అంటే వెజిటబుల్ థెరపీలో దీనికి పరిష్కారం అంటే ఏముంది, అసలు ఈ సమస్య అనేది ఎందుకు వస్తుంటుంది, వివరాలు తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు ప్రముఖ వెజిటబుల్ థెరపిస్ట్ అండ్ సన్ స్పిరిచువల్ సొసైటీ ఫౌండర్ విక్రమాదిత్య గురూజీ గారు. గురూజీ నమస్తే అండి. సూర్యోస్మితల్లి. అంటే బ్రెయిన్కి సంబంధించి ఎలాంటి ఇష్యూస్ ఉండవు, టెస్ట్లన్నీ కూడా నార్మల్గా ఉంటాయి. కానీ కొందరిలో అంటే ఏదైనా చెప్పింది రిజిస్టర్ చేసుకోకపోవడము, అడగగానే చెప్పలేకపోవడము, ఇట్లాంటి ప్రాబ్లం అనేది ఉంటుంది. అంటే ఇలాంటిది ఎందుకు చూస్తాం గురూజీ? అంటే బ్రెయిన్ అంతా బాగానే ఉన్నా ఎందుకు ఇలాంటి ప్రాబ్లం అనేది వస్తుంటుంది? అంటే బ్రెయిన్ బాగుందని ఎలా చెప్తారు మీరు? అంటే మెజర్మెంట్ ఏంటి బ్రెయిన్ బాగుందని చెప్పడానికి? ఎంఆర్ఐ స్కానా, సిటీ స్కానా, లేకపోతే ఇంకేమున్నాయి స్కానింగ్స్లో? అవును, అంటే ఎంఆర్ఐ స్కాన్ తీస్తే బ్రెయిన్ మంచిగా ఉందా లేదా బ్రెయిన్ ఫంక్షన్ తెలుస్తుంది. అంటే ఇప్పుడు మీరు అడిగారు, లేకపోతే నేను చేస్తున్నాను కాబట్టి మీరు అడిగారు, తెలియదు నాకు. నేను మా ఇంట్లో ఒక కేసు ఇప్పుడు స్టడీ చేస్తున్నాను, సెరిబ్రల్ ఆర్టోపీ. మెడికల్ టర్మినాలజీ అదే చెప్పారు. నా దృష్టిలో ఆవిడ మా అత్తయ్య గారు, ఆవిడ ఒక 2-3 ఇయర్స్ బ్యాక్ కొంచెం యాక్సిడెంట్లో బండిల మంచి పడిపోవడంతో తలకు దెబ్బ తగిలింది. ప్రాపర్ ట్రీట్మెంట్ అవి జరగక ఒక 5-6 ఇయర్స్ అవుతుంది. ఇక తర్వాత మామయ్య గారు చనిపోవటం, వీటిలో ఆవిడ తక్కువ మాట్లాడడం తగ్గించేసింది. ఆవిడ మాట్లాడటం అనేసి తన పని తాను చేసుకుంటూ వెళ్ళిపోతారు. పొద్దుటే 4:30 వేసిపోతారు. పనులన్నీ దేవుడి దగ్గర, పూజల దగ్గర నుంచి అన్ని పనులు ఒక యాంత్రికంగా యంత్రంలా చేసుకుంటూ వెళ్ళిపోవడం తప్ప భావ వ్యక్తీకరణ అనేది పూర్తిగా పోయింది. రీసెంట్గా మళ్ళీ ఒకసారి ఒక 20 డేస్ బ్యాక్ మళ్ళీ పడడం జరిగింది. కొంచెం క్రిటికల్ అయితే మన వెజిటేబుల్ దగ్గర కొంచెం చేసిన తర్వాత అసలు ఏంటి ఆవిడ అసలు ఇంక మాట్లాడటం పూర్తిగా, అడిగిన దానికి సమాధానం చెప్పడం కూడా. అప్పుడు ఆవిడ వాటర్ బాటిల్ అదేంటి అంటే అలా చూడటం. ఆవిడని తీసుకురావడం జరిగింది. తీసుకొచ్చిన తర్వాత అసలు ఫస్ట్ నేను వోకల్ కార్డ్స్ అవి చెక్ చేయించాను. హీరింగ్ డెఫెక్ట్ వల్ల, వినపడకపోవడం వల్ల వ్యక్తం చేయబోతున్నారేమో నాకు తెలిసి శ్రీనివాస్ అయ్యేంటి అని మా కజిన్ ఉంటే ఆయన దగ్గర తీసుకెళ్ళి ఆయన మొత్తం చెక్ చేసి ఆర్గన్స్ అన్నీ బాగానే ఉన్నాయి, థ్రోట్ కూడా చెక్ చేశారు, ఎలాంటి ఇబ్బంది. ఇక ఉన్నదల్లా ఏంటంటే న్యూరోలాజికల్ డిజార్డర్. నర్వస్ నుంచి కరెంట్, బ్రెయిన్ నుంచి బాడీకి సిగ్నల్స్ రాకపోవడం దీనికి ప్రధానమైనటువంటి కారణం. చిన్నప్పుడు ఎలా అయితే మనం ప్రాక్టీస్ చేయిస్తామో పిల్లలతో బ్రెయిన్ షార్ప్ అవడానికి, మాటలు రావడానికి, అదే ప్రాక్టీస్ ఇప్పుడు ఈ ఊళ్ళో కూడా మాట్లాడుతూ ఉండడం వల్ల ఉన్నవే లోపల ఉన్నవి కరెంట్ ఆన్ అండ్ ఆఫ్ అవడం వల్ల ప్రజెంటేషన్ రావట్లేదు. ఇక్కడ ఈవిడ ఎలాంటి పడటం, యాక్సిడెంట్లు అవ్వటం, సర్జరీస్ అవ్వటం ఇవన్నీ కామన్గా రెగ్యులర్గా జరుగుతూ ఉంటాయి. సరైన సమయంలో సరైన ఆహారం దానికి ఇవ్వకపోవడం వల్ల ఈ ప్రమాదాలు ఎక్కువ జరుగుతుంటాయి. అలాగే చాలామంది చిన్నపిల్లలు కూడా అలాగే ఉన్నారు. ఇప్పుడు నేను ఆర్టిజం పేషెంట్లు తీసుకుందాం, వాళ్ళు కూడా అలాగే ఉంటారు. వాళ్ళు చెప్పాలన్నది చెప్పలేకుండా బాడీలో మూమెంట్స్, ఇదంతా కూడా బ్రెయిన్ మీద ఆధారపడి ఉన్నటువంటి ఇదే. దీనికి ప్రధానమైనటువంటి కారణం చిన్నపిల్లలలో పుట్టుకతో రావడానికి కారణం తల్లి తీసుకున్నటువంటి ఆహారం. అలాగే ఇక్కడ ఇప్పుడు మనం పెద్దోళ్ళు ఏజ్ పెరిగే కొద్దీ ఆల్జీమర్స్ వస్తాయి. బ్రెయిన్ సరిగా పనిచేయకపోవడం వల్ల జ్ఞాపక శక్తి తగ్గిపోవడం, చాలా రకాల డిఫరెంట్ కేసెస్ ఇప్పుడు నేను చూస్తున్నాను. ఇది మన లియో డైట్లో, లివింగ్ ఎనర్జెటిక్ ఆర్గాన్ డైట్. ఇక్కడ మనకు కావాల్సింది ఎనర్జీ. బ్రెయిన్ చాలా షార్ప్గా పనిచేయాలి. వెజిటేరియన్ తినేటువంటి బ్రెయిన్స్కి, నాన్ వెజిటేరియన్ తినే బ్రెయిన్స్కి, అంటే బ్రెయిన్స్ తింటాయంటే మనుషులు తిన్న ఆహారం ఎనర్జీగా కన్వర్ట్ అయ్యి బ్రెయిన్కి ఆక్సిజన్, బ్లడ్, దానికి కావాల్సిన ప్రోటీన్స్, ఎంజైమ్స్ వెళ్తుంటాయి హ్యూమన్ బాడీలోంచే. అంటే బ్రెయిన్ ప్రతి మూమెంట్ ఉన్న ప్రతిదానికి బ్రెయిన్ యానిమల్స్లో కూడా ప్రతి దాంట్లో కూడా ఉంటాయి. ఇప్పుడు మేక బ్రెయిన్స్ నమ్ముతూ ఉంటారు, అది ఫ్యాట్స్తో సంబంధించింది అంటారు, ఫ్యాట్ ఎక్కువ ఉంటుంది బ్రెయిన్లో అని. ఫ్యాట్ ఉన్న దాంట్లో కావాల్సిన ఎంజైమ్స్, కరెంట్ బాగుండాలి, దానికి సెన్సారీ ఆర్గాన్స్ ఎక్కువ ఉంటాయి. సెరిబ్రమ్, సెరిబెల్లం, అంటే నేను ఎప్పుడో స్కాల్ప్ ఆక్యుపంక్చర్ అని నేర్చుకున్నాను. దాంట్లో బ్రెయిన్ గురించి
చాలా బాగా చెప్పారు. స్కాల్ప్ ఆక్యుపంక్చర్. ఆక్యుపంచర్ ఓన్లీ ఇంకెక్కడ బాడీ మీద ఎక్కడ టచ్ చేయక్కర్లా, ఓన్లీ స్కాల్ప్ మీదే. ఈ పార్ట్లో నీడిల్స్ ఇన్సర్ట్ చేయడం నేర్చుకున్నాను నేను. దానికి బ్రెయిన్ ఎనాటమీ కూడా నేర్పిస్తారు. చూశాను, అవన్నీ చూసా. ఇక్కడ ఇప్పుడు కళ్ళకు సంబంధించి ఈ స్ట్రైట్ లైన్స్, ఇయర్కి సంబంధించి ఈ స్ట్రైట్ లైన్స్, మన హ్యాండ్స్కి సంబంధించి ఈ స్ట్రైట్ లైన్స్, DU20 ఇక్కడే మొత్తం. ఇందులోనే ఒక 20 నీడిల్స్ వరకు మనకి 20 పాయింట్స్, ఎనర్జీ పాయింట్స్ ఉంటాయి. చాలా అద్భుతమైనటువంటి శాస్త్రం. దాంట్లో ప్రాక్టీస్ విపరీతంగా చేస్తూ ఉంటే జస్ట్ అలా నీడిల్ వేస్తే సరిపోతుంది స్కాల్ప్కి. మనకి మేజర్ బాడీలో ఎక్కడ ఏ ప్రాబ్లం వచ్చినా మనం దాంతో చేయొచ్చు. అంటే మీరు అడుగుతుంటే అవన్నీ గుర్తొస్తున్నాయి. ఇప్పుడు నేను మా అత్తగారి మీద న్యూరోలాజికల్ దీనికి ట్రీట్ చేస్తున్నాను. ఈ 1 వీక్లో అంటే కేవలం ఒక ఫుడ్డే కాదు, ఆవిడతో మాట్లాడటం. చిన్నపిల్లలు నాకు ఫోన్స్ వస్తుంటాయి, మా పిల్లోడు వయసు 6 ఏళ్ళు 7 ఏళ్ళు ఇంకా మాట్లాడట్లేదు, సరిగ్గా దేన్ని గుర్తించట్లేదు, ఎక్స్ప్రెస్ చేయట్లేదు. అమెరికాలో కేసు చేస్తున్నాను, ఆటో ఇమ్యూనిటీ డిజార్డర్. కేవలం మన వెజిటేబుల్ థెరపీతో అంటే నేను కొంచెం ప్రాణిక్ హీలింగ్ కూడా యాడ్ చేస్తాను. అంటే మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే భౌతిక దేహానికి కేవలం ఆహారంతోటే కాదు, శక్తితో కూడా హీల్ చేయొచ్చు. మనమంతా ఈ ఫుడ్ తినండి, ఈ ఫుడ్ తినండి, గుడ్లు తినండి, మాంసం తినండి, ఇది తినండి అని చెప్పేస్తాం. ఇది కాకుండా ఎనర్జీ అవసరం. నెంబర్ ఆఫ్ యాక్టివిటీస్ చేస్తూ మార్పు తీసుకురావాలి. అందుకని మనం ఫిజికల్ ఎక్సర్సైజెస్ గురించి ఎక్కువ చెప్తూ ఉంటాం, అలాగే వెజిటేరియన్ ఫుడ్స్ చెప్తుంటాం, ట్యాపింగ్ చెప్తుంటాం. అన్నీ కలగలిస్తే ఒక అద్భుతమైనటువంటి ఆరోగ్యకరమైనటువంటి దేహం ఏర్పడుతుంది. ఇక్కడ బ్రెయిన్కి ప్రధానంగా శక్తి కలిగినటువంటి ఆహారమే తీసుకోవాలి. ఈ డెడ్ సెల్స్, మాంసము, ఎగ్స్, ప్రోటీన్స్ ఇవి తీసుకోకూడదు. దానికి కావాల్సింది క్వాలిటీ ఆఫ్ వెజిటేరియన్ ఫుడ్, ఎనర్జెటిక్ ఫుడ్. అదే మీకు దొరికేది లివింగ్ ఎనర్జెటిక్ ఆర్గాన్ ఫుడ్స్లో. మెయిన్ ప్రధానంగా మనం దృష్టి పెట్టేది ఎనర్జీ. బ్రెయిన్కి కావాల్సిన వచ్చిన ఎనర్జీ, కళ్ళకు కావాల్సి వచ్చిన ఎనర్జీ, చెవులకు కావాల్సి వచ్చిన ఎనర్జీయే. ఎనర్జీయే రూల్ చేస్తుంది. ప్రోటీన్ రూల్ చేయదు, కార్బోహైడ్రేట్స్ రూల్ చేయవు, ఫ్యాట్స్ రూల్ చేయవు. ఎనర్జీ హీలింగ్స్లో అద్భుతమైనట్టు ఉంటుంది. ప్రాణిక్ హీలింగ్ అని ఉంది కదా, ప్రాణశక్తితో హీల్ చేయడం. కేవలం ఎనర్జీని పాస్ చేయడం ద్వారా డిసీజెస్ని తగ్గించవచ్చు. ఎనర్జీ ఎక్కడుంది, ఎనర్జీని ఎలా తెచ్చుకోవాలి, ఎనర్జీని ఎలా యూస్ చేసుకోవాలి అనేది మనకి మీకు లియో డైట్లో మాత్రమే తెలుస్తుంటుంది. ఇప్పుడు మనం స్టార్ట్ చేసిన తర్వాత నాకు ఈ లియో డైట్ కాల్స్ ఎక్కువ వస్తున్నాయి. ఆ డైట్ ఎలాగా, డైట్లో ఏముంటాయి, అసలు ఈ డైట్లో ఏముంటాయి అని నాకు కూడా తెలుసుకోవాలని ఉంది. అంటే డిఫరెంట్ మనిషికి డిఫరెంట్ డైట్ ఉంటుందా, డిఫరెంట్ జబ్బుకి డిఫరెంట్ డైట్ ఉంటుందా? లియో డైట్ అనేది ఎనర్జీ డైట్, లివింగ్ ఎనర్జెటిక్ ఆర్గాన్ డైట్. అంతే, ఎనర్జీతోటే మనం హీల్ చేస్తాం. ఏ రోగానికైనా కావాల్సింది ఎనర్జీ. అది మనం ప్రోటీన్ ఫామ్లో ఇచ్చి ఎనర్జీగా కన్వర్ట్ చేయడం కాదు, డైరెక్ట్ ఎనర్జీగానే ఇస్తాం. దానికోసం డిజైన్ చేసిందే లియో డైట్ అనేది. ఇది యాన్సెంట్ వేదిక్ ఇండియన్ డైట్. ఇప్పుడు మనం బ్రెయిన్ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి మీరు అడిగిన ప్రశ్నకి బూడిద గుమ్మడికాయ బ్రెయిన్ ఎనర్జీకి చాలా అద్భుతంగా పనిచేస్తుంది. బూడిద గుమ్మడికాయ జ్యూస్ అందులో బ్రెయిన్కి సంబంధించినటువంటిది ఇష్యూ కాబట్టి, నరాలకు సంబంధించిన ఇష్యూ కాబట్టి గోరుచిక్కుళ్ళని ప్రధానంగా తీసుకుంటాం. దానికి అద్భుతమైనటువంటి ఫ్యాట్స్ కావాలి. మనకి గుడ్ ఫ్యాట్ అనేది కొబ్బరిలో దొరుకుతుంది. కోకోనట్ మిల్క్తో గోరుచిక్కుళ్ళు కలిపి జ్యూస్ చేసి, ఇది ఎక్సెస్ ప్రోటీన్ వల్ల కూడా మనిషి ఇబ్బంది పడే అవకాశం ఉంది. అందుకని వాటిని మనం బ్యాలెన్స్ చేయాలి. అందుకని బూడిద గుమ్మడికాయ, కొబ్బరి, గోరుచిక్కుళ్ళు, అల్లం మనం ప్రధానంగా జ్యూస్ రెగ్యులర్గా తీసుకుంటూ ఉంటే బ్రెయిన్ షార్ప్ అవుతుంది. మీరు చేస్తున్నటువంటి సాధనలో మీకు అద్భుతమైనటువంటి రిజల్ట్స్ వస్తూ ఉంటాయి. అలాగే ప్రాణాయామం చాలా అవసరం. ప్రాణాయామం చేస్తే మీ బ్రెయిన్ చాలా షార్ప్ అవుతుంది. ఆక్సిజన్ ఫ్లో తక్కువైనప్పుడు మనిషి డ్రౌజీగా ఉంటారు. కార్బన్ డైఆక్సైడ్ బ్రెయిన్లో ఎక్కువ ఉంటే కోమలో ఉన్నారంటారు కదా బాడీలో. అందుకని ప్రాణాయామం బాగా చేయాలి. అది లోపల ఎక్కువసేపు ఉన్నా, లేకపోతే మనం ఎక్కువ పీల్చలేకపోయినా కూడా ప్రమాదమే. మన లంగ్స్ కూడా చాలా యాక్టివ్గా పనిచేయాలి. దానికోసం బ్రెయిన్ ఎనర్జీని పెంచడం కోసం మనకి B12 చాలా బాగా కావాలి. B12 కావాలి కదా అని చెప్పేసి మళ్ళీ మీరు మీట్కి వెళ్ళకూడదు. వెజిటేరియన్లోనే B12 పుష్కలంగా లభించడానికి మనకి మ్యాంగో సీడ్ పౌడర్ అని చాలా రకాలు ఉన్నాయి. న్యాచురల్గా మీకు దొరకందంటూ ఏదీ లేదు. మనిషి మాంసాహారి కాదు, మాంసం తినకూడదు. అసలు గుడ్డు అనేది చాలా ప్రమాదం. అది గుడ్డు తింటే అష్టదరిద్రాలు చుట్టుకుంటే ఆడు దరిద్రుడు అవుతాడు అని శాస్త్రం చెప్తుంది. అసలు గుడ్డును అసలు దరిచేరనివ్వకూడదు. బ్రెయిన్ బాగుండాలి, ఆలోచన బాగుండాలి, ఆరోగ్యంగా ఉండాలి అనుకుంటే.
చక్కగా చెప్పారు గురూజీ. అంటే బ్రెయిన్ అంటే అంత బాగానే ఉంది, సరిగా పని చేయట్లేదు, సరిగా మనం గుర్తు పెట్టుకోలేకపోతున్నాం. అల్జీమర్స్, జ్ఞాపక శక్తి కోల్పోవటం. అంటే అంత జబ్బు కూడా రాలేదు కానీ ఎందుకో గుర్తుపట్టలేకపోతున్నాము, మనము కాన్సన్ట్రేట్ చేయలేకపోతున్నాము అని అంటే దానికి వెజిటబుల్ థెరపీలో చాలా చక్కటి అద్భుతంగా బూడిద గుమ్మడికాయ అమ్మాయి. ఇంకా మీరు కావాలనుకుంటే ఇంట్లో కుండీల్లో బ్రాహ్మీ ఆకులు, సరస్వతి ఆకులను పెంచండి. ఒక రోజు 4-5 ఆకులు బూడిద గుమ్మడికాయలో జ్యూస్లో వేయండి. దాన్ని కూడా తీసుకుంటే బ్రెయిన్ చాలా షార్ప్గా పనిచేస్తుంది. అలాగే వాల్నట్స్ బ్రెయిన్ షేప్ ఉంటాయి అంటారు. అవి అంటే ఇప్పుడు డిసీజ్ తోటి ఉన్నాం, రెగ్యులర్గా చాలామంది తింటున్నారు. ఇప్పుడు అవసరం ఏజ్డ్ పీపుల్స్కి ఈజీ డైజెస్ట్ అవుతూ అది మనకు కావాల్సిన శక్తిని ఇవ్వాలి. వయసులో ఉన్న కుర్రోళ్ళకి వాల్నట్స్తో పనిలే, వాళ్ళకి పల్లీలు సరిపోతాయి. పెద్దవాళ్ళకి చిన్నపిల్లలకి వాల్నట్ని మిక్సీ పట్టి జ్యూస్ చేసి ఇవ్వచ్చు. అలాగే బూడిద గుమ్మడికాయ బ్రాహ్మీ ఆకులు కలిపినటువంటి జ్యూస్ ఇవ్వచ్చు. గోరుచిక్కుళ్ళు మీ బాడీకిలో ఉన్నటువంటి ప్రోటీన్ తయారీ వ్యవస్థ మెరుగుపడుతుంది. అంతే తప్ప బయట నుంచి సప్లిమెంట్ ప్రోటీన్ మీరు ఏది ఇచ్చినా, మీట్ ఇచ్చినా, క్యాప్సుల్ ఇచ్చినా, ఏది ఇచ్చినా వేస్ట్. అందుకని మన శరీరమే ప్రోటీన్ తయారు చేసుకునేలాగా కావాల్సిన ముడి పదార్థాలు కొబ్బరి, గోరుచిక్కుళ్ళు, అల్లం, బూడిద గుమ్మడికాయ, వాల్నట్స్, సరస్వతి ఆకు, ఇలా ఎన్నో మన వంటింట్లో మన ఎదురుగుండా ఉన్నాయి. సాత్విక ఆహారాన్ని తీసుకుంటూ బ్రెయిన్ షార్ప్ చేసుకోవడం చాలా ఈజీ. ఎస్, చక్కగా చెప్పారు గురూజీ. ఫాలో అవ్వాలని కోరుకున్నాం. ఇలాంటి ఇబ్బంది పడుతున్న వాళ్ళు తడబడుతూ ఉంటారు, పెట్టుకోలేకపోతుంటారు, గుర్తుపట్టరు. కొంతమంది పేర్లు కూడా అంటే తొందరగా చెప్పలేకపోతూ ఉంటారు. నేను 1 వీక్లో మా అత్తయ్య గారికి జ్యూసెస్, బూడిద గుమ్మడికాయ, మంచి గుమ్మడికాయ, గోరుచిక్కుళ్ళు, గ్రేప్స్ జ్యూస్ ఇస్తూ 1 వీక్లో ఆవిడలో చాలా చేంజెస్ బాడీలో. ఆవిడ గుర్తుపడుతుంది, మాట్లాడుతున్నారు. ఇప్పుడు అంటే ఊపిరితిత్తుల్లో గాలి కూడా సరిగ్గా రేక మాట కూడా వచ్చేది కాదు. ఆ లంగ్స్ కూడా క్లీన్ చేసేసాను. ఇప్పుడు వాయిస్ వస్తుంది, మాట్లాడుతున్నారు. ఓం అంటే ఓం చెప్తున్నారు. అంటే ఇంకొకటి ఏంటంటే చిన్నపిల్లల్లో ఈ స్థితి ఉంటే మీరు తెలుగు పదాలను ఉచ్చరించేలా ఎక్కువ చేయండి, బ్రెయిన్ షార్ప్ అవుతుంది. ఇంగ్లీష్ వర్డ్స్ వాడడం వల్ల పెద్దగా బ్రెయిన్కి స్ట్రెయిన్ ఉండదు. చిన్నపిల్లల్లో ఈ పరిస్థితి ఉంటే జ్ఞాపక శక్తి పెరగాలనుకుంటే మీరు తెలుగు కంపల్సరీ నేర్పించండి. తెలుగు పదాలు ఉచ్చరణ ద్వారా జ్ఞాపక శక్తి పెరుగుతుంది. అది కేవలం తెలుగుకి మాత్రం ఉంది, వేరే లాంగ్వేజ్కి లేదు. చక్కటి ఇన్ఫర్మేషన్ గురువు గారు, ధన్యవాదాలు. సూర్యోస్మితల్. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.